లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18న నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు ఆ రోజు నుండే నామినేషన్ల స్వీకరణ ఉంటుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, నల్గొండ లోక్సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన్ తెలిపారు. ఈ నెల 18వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నల్గొండ కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. మంగళవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి ఛాంబర్లో నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, నల్గొండ లోక్సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన, జిల్లా ఎస్పీ చందన దీప్తితో కలిసి మాట్లాడుతూ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18న నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు ఆ రోజు నుండే నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, ఈ నెల 18వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నల్గొండ కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. సెలవు దినాలలో నామినేషన్ల స్వీకరణ ఉండదని, పోటీ చేసే అభ్యర్థులు ఫామ్ 2A అన్ని వివరాలను పూరించి నామినేషన్ దాఖలు చేయాలని తెలిపారు. ఒక అభ్యర్థి 4 సెట్ల వరకు గరిష్టంగా నామినేషన్ పత్రాలు దాఖలు చేయవచ్చని వెల్లడించారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, జనరల్ అభ్యర్థులు 25,000 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ సమర్పించాలని, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 12,500 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్తో పాటు కుల ధృవీకరణ పత్రాలు సమర్పించాలన్నారు. గుర్తించిన రాజకీయ పార్టీల అభ్యర్థులను ఒకరు ప్రతిపాదిస్తే సరిపోతుందని, గుర్తింపు పొందని రాజకీయ పార్టీ అలాగే స్వతంత్ర అభ్యర్థులను మాత్రం 10 మంది ప్రతిపాదించవలసి ఉంటుందన్నారు. నామినేషన్తో పాటు ఫామ్ 26 ద్వారా అఫిడవిట్ దాఖలు చేయాలని, ఈ అఫిడవిట్లో విద్యార్హతలు, కేసులు, క్రిమినల్ యాంటిసిడెంట్స్ తప్పనిసరిగా పొందుపరచాలని తెలిపారు. పోటీ చేసే అభ్యర్థి 25 సంవత్సరాల వయసు కలిగి ఉండి భారతీయుడై ఉండాలని, ఏదైనా నియోజకవర్గం నుండి ఓటరుగా నమోదై ఉండాలని, అయితే సంబంధిత రిటర్నింగ్ అధికారి నుండి ఆ విధంగా ధృవపత్రాన్ని తీసుకురావాల్సి ఉంటుందని తెలిపారు. నామినేషన్కి ముందే ఎన్నికల ఖర్చు నిర్వహణ కోసం ఏదేని జాతీయ బ్యాంకులో బ్యాంకు ఖాతా తెరవాలని, నామినేషన్ వేసే ముందు బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించాలన్నారు. నల్గొండ లోక్సభ నియోజకవర్గంలో 2061 పోలీస్ స్టేషన్లో 17,22,521 మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో 18 నుండి 19 వయసు గ్రూపు వాళ్లు 60,116 మంది ఓటర్లు ఉండగా 85 సంవత్సరాలు నిండిన సీనియర్ సిటిజన్స్ 9,587 మంది ఓటర్లుగా ఉన్నారని తెలిపారు. ఈ సీనియర్ సిటిజన్స్ కి హోమ్ ఓటింగ్ సదుపాయం కల్పించామని చెప్పారు. వీరితో పాటు పీడబ్ల్యూడీ ఓటర్స్ 33,865 మంది, 736 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారన్నారు. నామినేషన్ల స్వీకరణ సందర్భంగా 100 మీటర్ల పరిధిలో ఇతరులకు అనుమతి ఉండదని, అభ్యర్థితో పాటు మరో 4 వ్యక్తులు 3 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని, అన్ని టీమ్స్, నోడల్ ఆఫీసర్స్ సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. ఆన్లైన్లో అయితే సువిధ యాప్ ద్వారా అనుమతులు తీసుకోవాలని, ఆఫ్లైన్లో అయితే 6 ఏఆర్ఓ కార్యాలయాలలో అనుమతులు తీసుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీ చందనా దీప్తి మాట్లాడుతూ ఇప్పటి వరకు 9.18 కోట్ల విలువగల నగదు, మద్యం, ఆభరణాలు సీజ్ చేశామని, 3 అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టులు వాడపల్లి, నాగార్జునసాగర్, అడవిదేవులపల్లిలో ఏర్పాటు చేసి తనిఖీ పటిష్టం చేశామన్నారు. వీటితో పాటు ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్పోస్టులను ఏర్పాటు చేశామని, ఎక్కడ ఏ చిన్న అనుమానం వచ్చినా తనిఖీ చేసి కేసులు నమోదు చేస్తున్నామని, ఇప్పటి వరకు 184 కేసులలో నగదు, ఆభరణాలు వంటివి సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో స్పెషల్ కలెక్టర్ నటరాజ్, మీడియా నోడల్ అధికారి, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ కోటేశ్వరరావు, కేంద్ర ప్రభుత్వ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ కోటేశ్వరరావు, సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ యు వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు. ఈరోజు మీకు తెలుసు మనం 2 days అవే ఉన్నాము అవే ఫ్రమ్ ది నామినేషన్ స్టార్టింగ్ డేట్. సో దాని మీద మీకు అవేర్నెస్ కల్పించడానికి, అదేవిధంగా అందరికీ ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. సో మన జిల్లాలో మీకు తెలుసు ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ విల్ స్టార్ట్ ఆన్ 18th, దట్ ఈస్ డే ఆఫ్టర్ టుమారో. 18th రోజు నోటిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. అదే డేట్న నామినేషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. సో నామినేషన్ రిసీవింగ్ తీసుకోబడుతుంది. ఇదే ఆఫీస్లో, ఇక్కడ ఆరో ఆఫీస్లో నామినేషన్స్ తీసుకుంటాము. అండ్ లాస్ట్ డేట్ 25th లోపల, 25th లాస్ట్ డేట్ ఉంటుంది. సో 25th లోపల అన్ని నామినేషన్స్ మనం ఫైల్ చేసుకోవడం జరుగుతుంది.
ఇది 11 to 3 o'clock మధ్యలోనే వారికి నామినేషన్కి అలౌ చేస్తారు. సో ఎవ్రీ డే ఆఫ్టర్ 3 o'clock నామినేషన్ ప్రాసెస్ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ డే వాళ్ళకి అవైలబుల్ ఉంటుంది. ఇది పబ్లిక్ హాలిడేస్లో నామినేషన్స్ తీసుకోగలవు. సో ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నామినేషన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వారందరూ కూడా Form 2A నామినేషన్ ఫైల్ చేయాలి. మ్యాక్సిమం ఒక క్యాండిడేట్ 4 నామినేషన్ పేపర్స్ వరకు సబ్మిట్ చేయొచ్చు, అంతకన్నా ఎక్కువ కాదు. దానికన్నా వారికి డిపాజిట్ కూడా జనరల్ క్యాండిడేట్స్ అయితే 25,000 అండ్ SC/ST క్యాండిడేట్స్ అయితే వారు సర్టిఫికేట్ ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. వారు SC/ST క్యాండిడేట్స్ అని దానికి వారికి హాఫ్ అవుతుంది దాంట్లో. అండ్ క్యాండిడేట్ షుడ్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా, ఎనీ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ విత్ ఇన్ ద కంట్రీ. వాళ్ళు రిజిస్టర్డ్ ఓటర్ అయి ఉండాలి ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్లో. అండ్ వారు ఓత్ ఒకటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ కానీ వారి ప్రపోజర్ కానీ వచ్చి వారి నామినేషన్ ఫైల్ చేయొచ్చు. క్యాండిడేట్ ఏజ్ 25 years మీ అందరికీ తెలుసు. అండ్ క్యాండిడేట్స్ ఒకవేళ రికగ్నైజ్డ్ పార్టీ నుంచి అవుతే వారికి ఒక ప్రపోజర్ ఉండాలి. అండ్ ఆ ప్రపోజర్ ఈ కాన్స్టిట్యుయెన్సీలో రిజిస్టర్డ్ ఓటర్ అయి ఉండాలి ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీకి. ఒకవేళ క్యాండిడేట్ రిజిస్టర్డ్ ఆర్ రికగ్నైజ్డ్ పార్టీస్ నుంచి కాకుండా ఉంటే వారు 10 ఎలెక్టర్స్ ఒక ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ఎలెక్టర్స్ వారిని ప్రపోజ్ చేయాలి వారి పేరు. అలాగే మీరు చూస్తే అఫిడవిట్ క్యాండిడేట్ నామినేషన్ పేపర్స్తో పాటు నామినేషన్ ఫామ్స్ మీకు ఇక్కడ కలెక్టరేట్లో హెల్ప్ డెస్క్లో 18th నుంచి అవైలబుల్గా ఉంటుంది, 18th మార్నింగ్ నుంచి. ఇఫ్ నాట్ వాళ్ళు ఆన్లైన్ కూడా ECI వెబ్సైట్లో తీసుకోవచ్చు. వారు నామినేషన్ ఫామ్తో పాటు అఫిడవిట్ ఇన్ Form 26 సబ్మిట్ చేయాల్సి ఉంటుంది క్యాండిడేట్స్. ఈ అఫిడవిట్లో వాళ్ళ బేసిక్ డీటెయిల్స్, వాళ్ళ క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఆర్ క్రిమినల్ కేసెస్, లయబిలిటీస్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఈ ఫామ్లో ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్యాండిడేట్ వాళ్ళ ఎలక్టోరల్ రోల్లో ఎక్కడన్నా ఉంటే వారు చూసుకుని వారి నంబర్ పెట్టుకోవచ్చు ఇక్కడ. లేకపోతే ఇఫ్ దే ఆర్ ఫ్రమ్ సమ్ అదర్ కాన్స్టిట్యుయెన్సీ, అంటే మన పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ కాకుండా వేరే పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి వాళ్ళు రిజిస్టర్డ్ ఓటర్ అయి ఉంటే అక్కడ ఆరో దగ్గర నుంచి వారు ఒక సర్టిఫికేట్ తీసుకొని రావాలి దట్ దే ఆర్ రిజిస్టర్డ్ ఓటర్ ఇన్ దిస్ కాన్స్టిట్యుయెన్సీ అని చెప్పి. సో అది కూడా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఫోటోగ్రాఫ్ క్యాండిడేట్స్కి మీరు చెప్పాల్సింది మీ ద్వారా ఫోటోగ్రాఫ్ ఒకటి వాళ్ళు క్లియర్గా సబ్మిట్ చేయాలి. దట్ ఫోటోగ్రాఫ్ షుడ్ బి లాస్ట్ 3 months లోపల తీసుకున్న ఫోటోగ్రాఫ్ ఉండాలి. క్రీమ్ అండ్ వైట్ బ్యాక్గ్రౌండ్లో ఉండాలి. అండ్ దాంతోపాటు ఆ ఫోటోగ్రాఫ్కి సైజ్ స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి, 2 into 2.5 centimeters. అండ్ అది బ్లాక్ అండ్ వైట్లో ఉండాలి. సో ఆల్సో క్యాండిడేట్స్కి నోట్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్, వాళ్ళు ఒక సెపరేట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. దట్ బ్యాంక్ అకౌంట్ హ్యాస్ టు బీ డన్ మేబీ 1 day బిఫోర్ ఆల్సో నామినేషన్. వాళ్ళు ఏ డేట్ నామినేషన్ ఫైల్ చేస్తున్నారో ఈవెన్ 1 day బిఫోర్ దే కెన్ ఫైల్ దట్ బ్యాంక్ అకౌంట్. బట్ సెపరేట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది క్యాండిడేట్ ఎక్స్పెండిచర్ నోట్ చేసుకోవడానికి. సో ఈచ్ క్యాండిడేట్ ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా మాకు నామినేషన్ వేస్తున్నప్పుడు తెలియజేయాలి. సో కమింగ్ టు జనరల్ ఎలక్షన్ ప్రాసెస్, ఇది నామినేషన్ ప్రాసెస్ గురించి మీకు వివరణ. ఇప్పుడు జనరల్ ప్రాసెస్కి వస్తే మన దగ్గర మన జిల్లాలో 17.2 lakh ఓటర్స్ ఉన్నారు. వీరందరూ కూడా ఓట్కి ఎలిజిబుల్ ఉన్నారు. అండ్ సర్వీస్ ఓటర్స్ వచ్చేసి 736 సర్వీస్ ఓటర్స్ ఉన్నారు. అండ్ 18 to 19 ఏజ్ గ్రూప్ మన దగ్గర కొంచెం పెరిగారు లాస్ట్ టైం కన్నా, 60,116 ఓటర్స్ అవే. సీనియర్ సిటిజన్స్ ఈసారి నోట్ చేసుకోవాల్సింది, మనం 80+ కాకుండా లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో ఈసారి 85 years+ ఓటర్స్ అందరికీ హోమ్ ఓటింగ్ ఏర్పాటు చేస్తున్నాము.
దీంట్లో 9,587 85+ ఓటర్స్ ఉన్నారు. అండ్ మన దగ్గర పీడబ్ల్యూడి ఎలెక్టర్స్ 33,000 ఉన్నారు. వీటిలో ఎవరైనా హోమ్ ఓటింగ్కి అప్లై చేసుకోవచ్చు, లేకపోతే పోలింగ్ బూత్కి వచ్చి కూడా వాళ్ళు ఓటింగ్ చేయొచ్చు. అయితే ఓటింగ్ చేయడానికి కూడా మేము 2061 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మన జిల్లాలో. ఈ అన్ని పోలింగ్ స్టేషన్స్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాము. ర్యాంప్స్, డ్రింకింగ్ వాటర్, షేడ్, అదేవిధంగా రూమ్స్లో ఫ్యాన్స్, లైటింగ్. తర్వాత ఇంకా అక్కడ ఎక్కడన్నా ఎవరికన్నా ఈజీగా మూవ్ అవ్వడానికి సమ్ వాలంటీర్స్ టు హెల్ప్ విత్ వీల్ చైర్స్, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మెడికల్ కిట్స్ అండ్ మెడికల్ స్టాఫ్ సమ్మర్ నేపథ్యంలో పెడుతున్నాము. డ్రింకింగ్ వాటర్ కూడా సఫిషియెంట్గా అవైలబుల్గా ఉంది. అండ్ మన దగ్గర వచ్చేసి పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ 1139. వీటిలో క్రిటికాలిటీ మీకు ఎస్పీ గారు చెప్తారు. దే ఆర్ దేర్ అట్ 403 పోలింగ్ స్టేషన్స్. సో మన దగ్గర అన్ని టీమ్స్ ఎలక్షన్కి మొత్తం సర్వసిద్ధంగా ఉన్నాము. జిల్లా మొత్తం అన్ని టీమ్స్ ఎఫెక్టివ్గా వర్క్ చేస్తున్నాయి. అన్ని నోడల్ ఆఫీసర్స్ ఉన్నారు. అదేవిధంగా మనకి ఎక్స్పెండిచర్ మానిటర్ చేయడానికి ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ అండ్ ఆల్ ఇప్పుడు మనకి 21 ఎఫ్ఎస్టీస్, 21 ఎస్ఎస్టీస్ 18th నుంచి రాబోతున్నాయి మనకి. అప్పుడు దాకా ఎఫ్ఎస్టీస్ వర్క్ చేస్తున్నాయి. అదేవిధంగా వీడియో మానిటరింగ్ టీమ్స్ చేస్తున్నాయి. ఎవరైనా క్యాండిడేట్స్ అడిగినా పర్మిషన్స్ అడిగితే వాళ్ళు సువిధ యాప్లో పర్మిషన్ తీసుకోవచ్చు. అదర్వైజ్ ఫిజికల్గా కూడా మన కంట్రోల్ రూమ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఓపెన్ చేయడం జరిగింది. 6 ఏఆర్ఓ ఆఫీసెస్లో మన దగ్గర ఎక్కడైతే జిల్లాలో ఏఆర్ఓ ఆఫీసెస్ ఉన్నాయో అన్నిటి చోట్ల కూడా వాళ్ళకి పర్మిషన్స్కి ఈజీ ఉండడానికి వాళ్ళకు కూడా ఏఆర్ఓ ఆఫీస్ దగ్గర కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అండ్ మనకి చూస్తే కనుక 2 డిస్ట్రిక్ట్స్ కవర్ అవుతున్నాయి, సూర్యాపేట అండ్ నల్గొండ మన పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో. అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. అండ్ ఆల్ ఫెసిలిటీస్ ఆర్ బీయింగ్ ప్రొవైడెడ్. Which means different departments, all departments which are concerned with checking at the checkpoint, వాళ్ళందరూ కూడా అక్కడ ఉండి ఆన్ ద స్పాట్ వెరిఫికేషన్ చేస్తారు. ఎనీ సస్పిషియస్ క్యాచ్ ఉంటే దాన్ని డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ టీజీసీకి అప్పచెప్పడం జరుగుతుంది. వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత జెన్యున్ అని అనిపిస్తేనే రిలీజ్ చేస్తారు. ఇన్ కేస్ వాల్యూ ఇస్ మోర్ దెన్ 10 lakhs ఆఫ్ ది కన్సైన్మెంట్ or cash that is seized, then they will again take it to the IT department for further verification. So we have interstate checkposts at Vadapalli, Nagarjunasagar and Advidevulpalli. Memo other districts of the other state, neighboring state to kuda meetings jarapadam jarigindi. Interstate border meetings jarapadam jarigindi. Various issues were discussed and some of the gaps were ironed out. And nominations start అవుతాయి 18th నుంచి. Nominations టైంలో we are going to be very strict with any violation of MCC and only 3 vehicles will be allowed till the 100 meters line. So this has to be clear to everybody, and any violation, even minor violation, that will be viewed seriously and cases will be booked. One needs to understand that the entire area is under surveillance. There have been more CC cameras installed this time around the collectorate also, and these things will not ante violation undi tarvata they can't escape because there is solid evidence. And permissions by far it is streamlined. Online apply చేసుకోవాల్సి ఉంటుంది, and depending on ground situation will either recommend or not recommend. And there have been a lot of trainings, continuous trainings to all the staff of all the departments in a coordinated manner and also independently with respect to the model code and do's and don'ts with respect to election procedures. The critical polling stations and polling locations lo central forces ni deploy cheyadam jarugutundi, and every polling station or polling location will be manned by police force.